హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రీజ. ప్రెగ్నెన్సీలో కోకోనట్ వాటర్ తాగొచ్చా తాగకూడదా అని చాలామంది క్వశ్చన్ ఉంది. కొంతమంది లేడీస్ ఏం చెప్తున్నారంటే ప్రెగ్నెన్సీలో కోకోనట్ వాటర్ తాగితే బాల్నెస్ వస్తుందంట పిల్లలకి. అసలు ఎంత మిత్ ఇది. మనం యూజువల్గా కోకోనట్ వాటర్ తాగేది, కోకోనట్ ప్రోడక్ట్స్ తాగేదే మనకు మంచి హెయిర్ గ్రోత్ ఉండాలని కదా. సో ఎక్కడ రిలేషన్ ఉంది? ప్రెగ్నెన్సీలో కోకోనట్ వాటర్ తాగితే బాల్నెస్ రావడం, హెయిర్ గ్రోత్ తక్కువ ఉండడం, అసలు రిలేషనే లేదు. కంప్లీట్లీ మిత్. కోకోనట్ వాటర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ వెరీ లిటిల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. కోకోనట్ వాటర్ మంచిగా తీసుకోవడం వల్ల దీంట్లో ఉండే మెగ్నీషియం వల్ల బేబీ గ్రోత్ చాలా బాగుంటుందన్నమాట. అండ్ మార్నింగ్ సిక్నెస్, ఎవరికైతే లేడీస్కి కొంతమందికి మార్నింగ్ వామిటింగ్స్ రావడం, మార్నింగ్ సిక్నెస్, డిజీనెస్, వామిటింగ్ వచ్చినట్టు ఉండడం, బ్రష్ చేయలేకపోవడం, ఇటువంటి వాళ్ళకి ఆ కండిషన్ తగ్గుతుంది ఇంకా. సో కోకోనట్ వాటర్ వల్ల అంత డిసడ్వాంటేజెస్ అయితే లేవు. అండ్ ప్రీ ఎక్లాంప్షియా కండిషన్, ఇటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. ప్రీ ఎక్లాంప్షియా కాంప్లికేషన్స్ ఇది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటువంటి కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు చాలా వరకు మెరుగుపడుతుంది, తగ్గుతుంది అనమాట. మంచిగా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతుంది. అంతే తప్ప ఈ కోకోనట్ వాటర్ తాగడం వల్ల బాల్నెస్ రావడం అనేది కంప్లీట్లీ మిత్. అండ్ కొన్ని కాంప్లికేషన్స్ ఏంటంటే కొంతమంది అతిగా తీసుకుంటారు. అతిగా అంటే మోర్ దెన్ 1 లీటర్ ఇట్లా తీసుకునే వాళ్ళు ఏమంటే దీంట్లో ఉన్న పొటాషియం లెవెల్స్ బాడీకి ఎఫెక్ట్ చేస్తాయి. సో మినిమల్ క్వాంటిటీ తీసుకోండి. అండ్ ఎవరైతే లేడీస్కి డయాబెటీస్ కండిషన్ ముందుగా ఉందో, లేకపోతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అవాయిడ్ చేయండి. అంతే తప్ప మిగతా అందరూ హ్యాపీగా కోకోనట్ వాటర్ని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.